హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 4కు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అయితే టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ విధంగా వేకెన్సీస్ ఇచ్చారు, అదేవిధంగా అర్హతలు ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో గ్రూప్ 4 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి టెస్టులు కూడా అయితే మన దాంట్లో ఉన్నాయి. సో ఇక్కడ 120 రూపీస్కే మీకు పాలిటీకి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా అయితే బిట్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి మీకు అక్కడ శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో అయితే ఉంటాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. జనరల్ సైన్స్ కావచ్చు, ఇండియన్ తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా మేము ఫ్రీగా కూడా చాలా కంటెంట్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి అయితే చూడండి. మీకు గ్రూప్ 4కి సంబంధించి చాలా వీడియోస్ అయితే దీనిలో ఉన్నాయి. 100% మీకు యూజ్ ఉంటుంది. నచ్చితే వాటికి సంబంధించి అయితే ఫాలో కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 4కు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అయితే మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది. సో గ్రూప్ 4 సర్వీస్ సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పేసి కనబడుతుంది. దాంతోపాటుగా మనకు గ్రూప్ 4కు సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ యాక్టివేట్ కావడం జరిగింది. మీకు ఫస్ట్ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ ఐడి, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి స్టెప్ బై స్టెప్ మీకు అయితే వీడియో అందించడం జరుగుతుంది. సో వీడియో కావాలనుకున్న వారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నేను ఈవినింగ్ లోపు సో దీనికి ఏ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మీకు క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కావాలనుకున్నారు లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు నిన్నటి నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ జనవరి 30th వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వేకెన్సీస్ వేరే కనుక చూసినట్లయితే టోటల్గా మనకు ఏదైతే 9168 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకు వేకెన్సీస్ సంఖ్య అయితే తగ్గింది. 8039 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకు 99 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు. 8039 వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మన స్టార్టింగ్ కనుక చూసినట్లయితే డిపార్ట్మెంట్ వైజ్గా మనకు పోస్ట్ వైజ్గా అండ్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఏజ్ కావచ్చు అండ్ శాలరీస్ కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్ అయితే మెన్షన్ చేశారు. మొదట ఇక్కడ చూసినట్లయితే మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సో డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో కనుక చూసినట్లయితే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఇట్లయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అదేవిధంగా ఏజ్కి సంబంధించి స్కేల్ ఈ విధంగా అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇట్లా అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 to 44 అనేటువంటిది కామన్గా ఇచ్చారు. అండ్ వీటికి సంబంధించి స్టార్టింగ్ శాలరీ 24,280 రూపీస్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి కావచ్చు. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 99 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. టోటల్గా 8039 వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాదాపుగా మనకు 1000 వేకెన్సీ దాకా అయితే వేకెన్సీ తగ్గించినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి మనకు ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది ఏప్రిల్ మేలో ఉంటుందని చెప్పేసి 2023 ఏప్రిల్ మేలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు 22 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు దీని అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ఏప్రిల్ మే అని చెప్పేసి మనకు అంతకుముందు కూడా షార్ట్ నోటీస్లో కూడా దీనికి సంబంధించిన డేట్స్ అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో దీనికి సంబంధించి మనకు డిగ్రీ అనేది ఉండాలి. సో చాలామంది ఇంటర్మీడియట్ తోటి ఏమైనా పోస్టులు ఉంటాయా ఉండవా అని చెప్పేసి అయితే అడిగారు. మనకి ఇంటర్మీడియట్ అయితే ఎటువంటి పోస్టులు అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ డిగ్రీ కూడా ఐజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా మీకు ఏదైనా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉన్నా కూడా మీరైతే నాట్ ఎలిజిబుల్. సో కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే డేట్ నాటికి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ వైజ్గా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్ట్ కోడ్ 1, 2 and 4 అదేవిధంగా పోస్ట్ కోడ్ 5, 14 and 16, 60. సో ఈ విధంగా ఈ పోస్ట్ కోడ్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జూనియర్ అకౌంటెంట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ అండ్ మ్యాట్ అండ్ గ్రేడ్ 3 అండ్ సూపర్వైజర్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డ్ ఆఫీసర్. సో ఈ పోస్టులు అన్నిటికి సంబంధించి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ పోస్ట్ కోడ్కి వెళ్ళి వాటిని మళ్ళీ చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు పోస్ట్ కోడ్స్ ఇచ్చారు కదా, సో వీటిని బట్టి సో వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా పోస్ట్ కోడ్ని బట్టి అయితే మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొకటి చూసినట్టయితే ఇక్కడ
పోస్ట్ కోడ్ నెంబర్ 3 కనుక చూసినట్లయితే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి దాదాపు 224 వేకెన్సీస్ ఏమో ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీకు డిగ్రీలో కామర్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పోస్ట్ కోడ్ 61కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 61 సంబంధించి కనుక చూసినట్టు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీకామ్ ఉండాలి. ఓకేనా, బీకామ్ కంప్యూటర్స్ ఉన్నటువంటి అభ్యర్థులే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 61B F&A అని చెప్పేసి కనబడుతుంది. సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ సంబంధించి కంపల్సరీ మీరు అక్కడ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి దాదాపుగా 167 వేకెన్సీస్ ఏమో ఉన్నాయి. వీటికి డిగ్రీలో బీకామ్ చేసినట్టు అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 93 కనుక చూసినట్టయితే సో ఈ మ్యాటర్న్కి సంబంధించిన పోస్టులు ఇవి ఉమెన్ విత్ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటి కంప్లీట్ చేసినటువంటి ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ 3 అండ్ 15కి సంబంధించి కూడా ఇక్కడ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే చూడవచ్చు. కొన్ని పోస్టులు ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 15 వచ్చేసి డిగ్రీలో 50% ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ అయినప్పటికీ 50% ఉండాలి. SC/ST వాళ్ళకైతే 40% ఉంటే మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వాటితో పాటు కొన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 70 కావచ్చు అండ్ 94 కావచ్చు 95. సో వీటికి ఫిజికల్ రిక్రూట్మెంట్స్ కూడా అవసరం ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మ్యాట్ అండ్ గ్రేడ్ 2కి సంబంధించి మనకు హైట్ అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా వెయిట్ కూడా 45.5 kgs కంటే తక్కువ ఉండకూడదు. ఇక 95కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మెన్స్కి సంబంధించి 167 అనేటువంటి హైట్ ఉండాలి. చెస్ట్ అనేటువంటిది 5 సెంటీమీటర్స్ మీకు మనకు శ్వాస తీసి వదిలినప్పుడు అది ఎలాబరేట్ అయితే కావాలి. సో ఈ విధంగా అయితే మనకు హైట్ వెయిట్కి సంబంధించి కూడా కొన్ని పోస్టులకు సంబంధించి అయితే మెన్షన్ చేశారు. సో వాటిని కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీరు నోటిఫికేషన్ PDF కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక ఏజ్కి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ డేట్స్ చూడవచ్చు. సో వాటితో పాటుగా మనకి ఇచ్చినటువంటి 18 to 44తో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తాయి. మనకు TSPSC అయితే ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇస్తుందో అదేవిధంగా దీనికి కూడా వర్తిస్తుంది. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే సేమ్ లైక్ మనకు నిన్న Group 2 లాగా చూసాం కదా. సో ప్రాసెసింగ్ ఫీ అనేది 200 ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేటువంటి 80 రూపీస్ ఉంటుంది. అంటే 280 రూపీస్ అనేటువంటి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆన్లైన్లో మీరు వీటికైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. మొత్తం 12 సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మాత్రమే వీటికి మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఈవినింగ్ లోపు ఆ వీడియో అయితే కంపల్సరీ వస్తుంది. సో నెక్స్ట్ వీటికి సంబంధించిన వేకెన్సీస్. సో నెక్స్ట్ ఇక్కడ మనం బ్రేకప్ వేకెన్సీస్ కనుక చూసినట్టయితే మనకు పోస్ట్ కోడ్ వైజ్గా బ్రేకప్ వేకెన్సీ అయితే ఇచ్చారు. సో వాటిని మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దాదాపు ఇది చాలా లెంతీ నోటిఫికేషన్, 149 పేజెస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అకౌంటెంట్ ఈ డిపార్ట్మెంట్లో కనుక మన ట్రెజరీ డిపార్ట్మెంట్లో కనుక చూసినట్టయితే ఆదిలాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ OC కావచ్చు, EWS, BCA ఈ విధంగా మనకు బ్రేకప్ వేకెన్సీ అయితే కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్గా 33 డిస్ట్రిక్ట్కి సంబంధించి పోస్ట్ వైజ్గా అయితే మనకు వేకెన్సీ అయితే ఇచ్చారు. కొంచెం నిదానంగా మీరు వీటిని అయితే చెక్ చేసుకోండి. సో మీ డిస్ట్రిక్ట్లో ఏ పోస్టుకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ప్రతి దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఉన్నాయి, కొన్ని కాంటిజియస్ జోన్స్ వైజ్ అయితే ఉండడం జరిగింది. కొన్ని పోస్టులకు సంబంధించి కొన్ని ఏరియాలో ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాలో వేకెన్సీస్ ఉంటేనే వాటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీ అయితే మీకు ఇక్కడ కనబడతాయి. సో అట్లా మీరు క్లియర్ కట్గా ఒకసారి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. నెక్స్ట్ మనకు సిలబస్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఆల్రెడీ మనకు తెలిసినటువంటిది 2 పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ 150 మార్క్స్, అదేవిధంగా సెక్రటేరియట్ ఎబిలిటీస్ వచ్చేసి 150 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా 300 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. రిటర్న్ టెస్ట్ అనేది ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలో మీ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. రిటర్న్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి మనకి ఏదైతే TSPSC ఇచ్చేటువంటి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి 11 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, నేను ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ముఖ్యంగా మీరు దీనిలో మనకు లాస్ట్ టైం వచ్చినట్టు నోటిఫికేషన్ కనుక తీసుకుంటే జనరల్ స్టడీస్లో పాలిటిక్స్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇట్లా మీరు గత నోటిఫికేషన్ బేస్ చేసుకుని అయితే ప్రిపేర్ కాండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే Group 2, Group 3, Group 4 ఇంకా ఇతరత్ర నోటిఫికేషన్స్ కూడా రావడం జరిగింది. ఎట్ ఏ టైం దేనికి ప్రిపేర్ కావాలనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో ఉంది. సో మీరు మొదటగా కామన్ సిలబస్ పైన ఫోకస్ చేయండి. మీకు కనుక ఒక 3-4 నోటిఫికేషన్స్ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసినట్లయితే మీరు Group 2, Group 3 అండ్ Group 4కి ఎలిజిబిలిటీ ఉంటారు కనుక, సో ఇక్కడ కామన్ సిలబస్ ఏంటంటే మనకు జనరల్ స్టడీస్ కామన్ సిలబస్ ఉంటుంది కనుక దీనిపైన ఫోకస్ చేయండి. తర్వాత మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో, మీకు ఏదైతే అర్థమవుతుందో దానిపైన ఆ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తూ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకు మినిమం 6 months 5 to 6 months తర్వాతనే
మనకు ఎగ్జామ్ ఉంటుంది కనుక కరెక్ట్గా మీరు ఒక ఫోకస్ చేసి దానిపైన చదివి ఒక టైం టేబుల్ కనుక పెట్టుకున్నట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు, ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. సో అట్లా నిదానంగా ఆలోచించండి అండ్ నిదానంగా చదవండి. మనకు గావరపడదు, ఇష్టం ఉన్నట్లుగా చదివినట్లయితే అది ఏం గుర్తుండదు. సో ఇన్ని నోటిఫికేషన్ మళ్ళీ మీరు మిస్ చేసుకున్నట్లు అవుతారు. సో సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ పేపర్ 2 కనుక చూసినట్లయితే మనకు సెక్రటేరియట్ ఎబిలిటీస్లో మనకు ఏదైతే 5 పార్ట్స్ ఉన్నాయి, మనం అంతకుముందు కూడా చూసాం. వీటికి సంబంధించి నేను ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇంకా దానికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా కూడా క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ అనేది మన కింద ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు అండ్ డీటెయిల్డ్ సిలబస్ కూడా చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఈవినింగ్ లోపు అయితే చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏం కావాలనుకుంటున్నది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.